ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడంలో ఆరితేరారంటూ తనదైన శైలిలో విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో నిన్న ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ అప్పుల లెక్కలు కాదు హామీల లెక్కలు చెప్పాలన్నారు. వడ్డీల ముచ్చట కాదు వాగ్దానాల ముచ్చట చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అన్ని విషయాల్లోనూ విఫలమైందని ఆరోపించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో యనుమల బ్రదర్స్ కు మాత్రమే బాగా లాభం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి అనేవారు రాష్ట్ర ప్రతిష్టను కాపాడాలి, ఆ ప్రతిష్టను పెంచాలి, కానీ దివాలాకు తీసుకెళ్లకూడదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ వచ్చిన కొత్త పీఆర్ఓలను పెట్టుకున్నారని, తెలంగాణ పోలింగ్ జరుగుతుంటే రేజింగ్ అంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చొద్దని మా తండ్రి కేటీఆర్ గారు పదే పదే అన్నారు. మూర్తిభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారని, ఆయన మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే తెలంగాణ చరిత్ర మిమ్మల్ని క్షమించదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భారతమాత విగ్రహ రూపాన్ని వాజ్పేయి అధికారంలోకి రాగానే మార్చలేదని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. అధికారం శాశ్వతం కాదని, మన దేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని మార్చుకోవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. మీరు ఇలానే చేస్తే 4 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన స్థానంలో తిరిగి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని పోలీస్ బలగాల మధ్య నీ నాటకాలు కొంతకాలం మాత్రమే సాగుతాయన్నారు. అయితే ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదని కేటీఆర్ రేవంత్ సర్కార్ను హెచ్చరించారు. రేవంత్ సర్కార్ ఏర్పడిన ఏడాది కాలంలోనే 1,00,000 కోట్ల అప్పు చేశారని కేటీఆర్ ఆరోపించారు. తాము అభివృద్ధి చేస్తే రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు మేం తెచ్చాము, కోకా కోలా కంపెనీ మేమే తెచ్చాము, మేం తెచ్చిన కోకా కోలా కంపెనీకి పోయి రేవంత్ రెడ్డి ఫోజులు కొడుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ కి మాత్రమే పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రివి నువ్వంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.